ఎన్ బ్రాండ్స్ నాణ్యమైన మద్యం బ్రాండ్స్ అనుకుంటున్నారా? లేకుంటే నారావారి మద్యం బ్రాండ్స్ అనుకుంటున్నారా? అది కాకపోతే నకిలీ బ్రాండ్స్ అనుకుంటున్నారా? మీరు ఏదైనా అనుకోండి, ప్రాబ్లం లేదు. కానీ అది తాగారో చస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని మరి నకిలీ బ్రాండ్స్ తయారు చేస్తున్నారు. ఒరిజినల్ మద్యంలో నకిలీ నోటు కలిసిపోయినట్టుగా ప్రతి 3 క్వార్టర్ బాటిళ్లలో ఒక నకిలీ బ్రాండ్ క్వార్టర్ బాటిల్ కలిపేసి అమ్మేస్తున్నారు. రూపాయి 2 రూపాయలు కాదు సార్, ఇప్పటికే 5,280 కోట్ల రూపాయల వ్యాపారం చేసేశారు. మద్యం పాలసీతో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాన్ని నకిలీ మద్యం రూపంలో అడ్డదారిలో తన్నుకుపోతున్నారు. మీ కిడ్నీలు ఏమైపోయినా వాళ్లకు పట్టదు, మీ లివర్ పాడైపోయినా వాళ్లకు పట్టదు, మీ నరాలు చిట్లిపోయినా వాళ్లకు పట్టదు, మీ గుండె ఆగిపోయినా వాళ్లకు పట్టదు. వాళ్లకు కావాల్సింది అక్రమ సంపాదన. రాష్ట్ర వ్యాప్తంగా బయటపడుతున్న ఒక్కో నకిలీ మద్యం ప్లాంట్ ఒక్కో కథ చెబుతోంది. మొన్న మొలకల చెరువులో 30 లక్షల రూపాయలు విలువ చేసే నకిలీ సరుకు బయటపడింది. ఈరోజు ఇబ్రహీంపట్నంలో మరో నకిలీ మద్యం ప్లాంట్ బయటపడింది. మొలకల చెరువు కేసులో A1గా ఉన్న జనార్దన్ రావుకు సంబంధించిన మరో డంపు బయట పడటంతో దీని వెనుక పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయన్న అనుమానం కలుగుతోంది. ఇక తంబళ్లపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, అడ్డంగా దొరికిన కట్టా సురేంద్ర నాయుడు ఇద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఈ కేసు నుంచి బయటపడిపోదామని తండ్రి కొడుకులు ప్లాన్ చేసుకున్నట్టున్నారు. ములకల చెరువులో తీగలాగితే కరకట్టలో డొంక కదులుతోంది. ములకల చెరువులో దొరికిన డైరీలో అతి ముఖ్య నేతల పేర్లు ఉన్నాయన్న అనుమానాలు కలుగుతున్నాయి. ములకల చెరువులోనే రోజుకు 30 లక్షల రూపాయల అక్రమ మద్యం వ్యాపారం జరిగితే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏడాది కాలంగా జరిగిన దందా ఎంత? 1000 కోట్ల స్కామ్ దేశాన్ని కుదిపేయనుందా? వీటితో పాటు ఓ 10 ప్రశ్నలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, బాబు కొత్తగా తెచ్చిన బ్రాండ్లే నకిలీ చేసి అమ్ముతున్నారా? ఇది చాలా ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఊదరగొట్టారు. ఎన్నికలు అయిపోగానే అధికారం రాగానే మళ్ళీ ఊదరగొట్టారు. కొన్ని బ్రాండ్లు పేర్లు చెప్పారు. ఏమున్నాయో చూడండి. ఏసీ బ్లాక్, ఓల్డ్ అడ్మిరల్, కేరళ మాల్ట్, సుమో, SPY 999. ఇవి కొత్త బ్రాండ్లు. గతంలో కూడా ఇచ్చారు కదా కొత్త బ్రాండ్లు, అద్భుతమైనటువంటి బ్రాండ్లు. మళ్ళీ వాటన్నింటినీ వైఎస్ఆర్సీపీ మీదకు, జగన్ మీదకు తోసేయడంలో చాలా సక్సెస్ అయ్యారనుకోండి. నెక్స్ట్ అధికారంలోకి రాగానే విచిత్రమైన బ్రాండ్లకు అనుమతినిచ్చింది బాబు గారే. అవే బ్రాండ్ల పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు నకిలీ మద్యం పంపిణీ జరుగుతోంది. లేబుళ్లు తయారు చేసి, మూతలు తయారు చేసి, నీళ్లు నింపేసి మొత్తం ఇవే ఏసీ బ్లాక్ అంట, ఓల్డ్ అడ్మిరల్, కేరళ మాల్ట్, సుమో, SPY 999, ఇంకా ఉంది కేరళ అయిపోయిందా, ఈ కర్ణాటక బెంగళూరు కూడా ఉంది ఒకటి. ఆ పేర్లు కూడా మనం చెప్పలేం. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం. అవే బ్రాండ్లు ఇప్పుడు అక్కడ ఉన్నాయి చూడండి. బ్రాండ్లు చాలా బ్రాండ్లు ఉన్నాయి. షార్ట్, ఇంకా ఏదో బెంగళూరు బ్రాందీ అంట, కేరళ మాల్ట్ అట. ఆ పేర్లన్నీ చూసుకోండి ఒకసారి. ఆ బ్రాండ్లే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విచిత్రమైనటువంటి బ్రాండ్లు. అవన్నీ కూడా ఇప్పుడు నకిలీ రూపంలో తయారు చేసి స్టిక్కర్స్, లేబుల్స్ అంటించేసి అమ్మేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, ఒరిజినల్ బ్రాండ్లను తలదన్నేలా నకిలీ మద్యం తయారీ ఎలా సాధ్యం అవుతుంది సార్? ఒరిజినల్ అనుకుని తాగేస్తున్నారు కదా అందరూ. ఇప్పటికి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 5,280 కోట్ల రూపాయల నకిలీ మద్యాన్ని తాగేశారు కదా. ఎలా సాధ్యమైంది నకిలీ మద్యం అంత చక్కగా ఒరిజినల్ని పోలి ఉండేటట్టు ఎలా చేయగలిగారంటే సింపుల్. చాలా అద్భుతమైనటువంటి ఫ్యాక్టరీలు పెట్టుబడుల రూపంలో మన రాష్ట్రానికి వస్తున్నాయి. అందులో భాగంగా ప్రతి క్వార్టర్ బాటిల్లో నీళ్లు, కలర్, ఫ్లేవర్ మిక్సింగ్, పర్సంటేజీతో సంబంధం లేకుండా డైరెక్ట్గా స్పిరిట్ మిక్సింగ్, ఒరిజినల్ బ్రాండ్లను పోలిన లేబుళ్ళు, మూతలతో సీల్. అయిపోయింది పని, తయారైపోయింది. మీరు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ రెడీగా ఉన్నట్టే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, ములకల చెరువు ప్లాంట్లో రోజుకు ఎంత నకిలీ మద్యం తయారవుతుంది? నకిలీ మద్యం తయారైందంటే ఎక్కడైనా పట్టుకుంటే ఏదో కొంత అని అనుకుంటే పొరపాటే. దేశమే ఆశ్చర్యపోయేలా, భారతదేశము, తెలుగుదేశం కూడా, ఈ తెలుగుదేశం కూడా ఆశ్చర్యపోతోంది. ఇంత పెద్ద నెట్వర్క్ నడుపుతున్నటువంటి నాయకులు కరకట్ట దగ్గర ఉన్నారని తెలుగుదేశమే ఆశ్చర్యపోతోంది. ఒకసారి చూడండి, ఒక రోజులో 30,000 నకిలీ క్వార్టర్ బాటిల్ తయారవుతాయి ఇక్కడ. ఒక్క రోజులో
30,000 క్వార్టర్ బాటిళ్ళు ఒకే ఒక్క ప్లాంట్ మొలకల చెరువు అనేటటువంటి చిన్న ఊరు నుంచి ఒక్కో బాటిల్ 110 నుంచి 130 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే నెలకు 30 లక్షలు, ఏడాదికి 100 కోట్లు పైమాటే. రూపాయి 2 రూపాయల వ్యాపారం కాదు అక్కడ జరుగుతున్నది. ఏడాదికి 100 కోట్ల రూపాయల పైబడినటువంటి ఆదాయాన్ని వీళ్ళు అక్రమ మార్గంలో, అక్రమ నకిలీ మద్యం వ్యాపారంలో సంపాదిస్తున్నారు. ఒక్క మొలకల చెరువు ప్లాంట్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంపాదిస్తున్నారో కూడా చూద్దాం. నెక్స్ట్, బెల్ట్ షాపులతో పాటు వైన్ షాపులకు నకిలీ మద్యం సరఫరా చేశారా? ఒక మొలకల చెరువు అన్నమయ్య జిల్లా కాదు సార్ ఇది. ఎక్కడెక్కడ జరిగిందో చూడండి. అన్నమయ్య జిల్లాతో పాటు రాయలసీమ మొత్తం నకిలీ మద్యమే. వైన్ షాపులు అంటే ఇక్కడ తయారైంది, ఇంకా ఉన్నాయి షాపులు, మన ప్లాంట్లు, అవి కూడా చూద్దాం. వైన్ షాపులు, బెల్ట్ షాపులకు విచ్చలవిడిగా సరఫరా. ఒక్క తంబళ్ళపల్లె పరిధిలో 1000 బెల్ట్ షాపులు ఉన్నాయంట. 1000 బెల్ట్ షాపులు, ఆలోచించుకోండి. 1000 బెల్ట్ షాపులకు ప్రతి బెల్ట్ షాపులో ఈ నకిలీ మద్యం అన్ని బ్రాండ్లు, మీరు ఏ బ్రాండ్ కొన్నా అది నకిలీనే. మీరు వైన్ షాప్కి వెళ్ళి కొంటే అక్కడ ప్రతి 3 క్వార్టర్ బాటిళ్లలో ఒకటి నకిలీనే. ఒక్క తంబళ్లపల్లె పరిధిలోనే 1000కి పైగా ఉన్నాయి. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 5. రాష్ట్రమంతా ఎన్ని వేల కోట్ల రూపాయల నకిలీ మద్యం స్కామ్ జరిగింది? చాలా ఇంపార్టెంట్ ఇది, బాగా జాగ్రత్తగా వినండి, విని తెలుసుకోండి. మీ కిడ్నీకి, మీ లివర్కి, మీ గుండెకు, మీ నరాలకు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏం జరిగిందనేది మీ కిడ్నీకి చెప్పుకోండి, మీ లివర్కి చెప్పుకోండి, మీ నరాలకు చెప్పుకోండి, మీ గుండెకు చెప్పుకోండి ఏం జరిగిందనేది. 2024-25లో 4.26 కోట్ల IML మద్యం కేసులు విక్రయం జరిగింది. ఇందులో 70% క్వార్టర్ బాటిల్లే ఉంటాయి. 4.26 కోట్ల మద్యం కేసులు కదా, ఇందులో 70% అంటే 2.98 కోట్ల కేసుల్లో క్వార్టర్ బాటిల్ విక్రయించారు. ఒక్కో కేసులో 48 క్వార్టర్ బాటిళ్లు ఉంటాయి. దీన్ని బట్టి ఏడాదిలో 143 కోట్ల క్వార్టర్ బాటిళ్లు విక్రయించారు. అంటే క్వార్టర్ బాటిళ్లలో 3వ వంతులో ఒకటి కల్తీ చేసినట్టుగా తేలుతోంది. ఈ లెక్క ప్రకారం దాదాపు 48 కోట్ల క్వార్టర్ బాటిళ్ల మేర కల్తీ మద్యం విక్రయించారు. ఒక్కో క్వార్టర్ బాటిల్ 110 రూపాయలకు విక్రయించారు. అంటే ఏడాదిలో 5,280 కోట్ల విలువైన కల్తీ మద్యం మీకు తాగించేశారు. 5,280 కోట్ల రూపాయల కల్తీ మద్యం తాగారు మీరందరూ. మీరు తాగింది ఒరిజినల్ కాదు, మీరు అనుకున్న ఒరిజినల్ బ్రాండ్ మీరు తాగనే లేదు. అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళండి, డయాగ్నిక్ సెంటర్లకు వెళ్ళండి, అక్కడికి వెళ్ళి టెస్టులు చేయించుకోండి. మీ కిడ్నీ, మీ లివరు, మీ హార్టు, మీ నరాలు ఏమాత్రం ఎలా ఉన్నాయని. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 6. ఎవరి జయచంద్రారెడ్డి చివరి నిమిషంలో టికెట్ ఎలా వచ్చింది? చాలా కీలకమైన వ్యక్తి జయచంద్రారెడ్డి. సౌత్ ఆఫ్రికాలో జయచంద్రారెడ్డికి మద్యం వ్యాపారాలు, ఇక్కడ కల్తీ మద్యం వ్యాపారంలో మహాముదురు. ఇక్కడ ఏంటంటే అసలు విషయం, మన ఈ కేసులో A1గా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ రావు, గురజాల టీడీపీ నాయకుడు, ఇద్దరూ కలిసి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆ పేరును ప్రస్తావించి ఇతనైతే మనకు లిక్కర్ ఎలా అమ్మాలి, ఏం చేస్తే అడ్డదారిలో సంపాదించవచ్చని ఒక పాలసీని చెప్పారని ఒక టాక్ ఇప్పుడు టీడీపీలో వినిపిస్తోంది. బాబును కలిసి మద్యం వ్యాపారంలో కిటికులు చెప్పాకే అతనికి టికెట్ వచ్చింది. చూసారా, సౌత్ ఆఫ్రికా ఎక్కడ, మన మొలకల చెరువు ఎక్కడ, నెట్వర్క్ చూసారా ఎంత బాగుందో. ఆఫ్రికా టు ఆంధ్రప్రదేశ్, అద్భుతమైనటువంటి వ్యాపారం. ఇక్కడ మొలకల చెరువులో తయారైంది, అక్కడికి ఆగిపోలేదు సార్, అది పక్క రాష్ట్రాలకు వెళుతోంది. అటు చెన్నైకి వెళ్తోంది, తమిళనాడుకి, ఇటు కర్ణాటక, బెంగళూరు, మొత్తం మనం తయారు చేసినటువంటి నకిలీ మద్యం బాటిల్ అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. లివర్ బాగుపడాలన్నా, కిడ్నీ బాగుపడాలన్నా, హార్ట్ బాగుపడాలన్నా, నరాలు బాగా ఉత్సాహంగా పనిచేయాలన్నా ఇవి తాగాల్సిందే. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 7. నకిలీ మద్యం ముఠా డైరీలో ముఖ్య నేతల పేర్లు ఉన్నాయా? ఒక రోజుకు మొలకల చెరువు ప్లాంట్లో 30 లక్షల రూపాయల నకిలీ మద్యం తయారవుతోంది అంటే 30 లక్షల రూపాయల నకిలీ మద్యం తయారవడం అంటే మామూలు విషయమా? ఇది చోటా మోటా నేతలతో 100 కోట్ల రూపాయల దందా అసాధ్యం.
ఇందులో ముఖ్య నేతలు ఉన్నారు. ఆ ముఖ్య నేతలు మొలకల చెరువులో మనం తీగలాగితే కరకట్టలో వాళ్ళ డొంక గదులుతుంది. కట్టా సురేంద్ర, జయచంద్రారెడ్డి, జనార్దన్ రావు వీళ్ళందరూ కూడా మన సీఎం గారికి అత్యంత సన్నిహితులు. ఆ ఫోటోలు కూడా మనం రోజు పేపర్లలో చూస్తున్నాం. నేను కూడా టీవీలో చూపించాను. అందరూ ఎంత చక్కగా వాళ్ళ ముగ్గురు మన చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ గారితో, మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారితో, అలాగే అమర్నాథ్ రెడ్డి గారితో వీళ్ళందరితో కలిసి ఎంత సన్నిహితంగా, ఎంత ముద్దు ముచ్చటగా ఫోటోలు దిగారు మనమందరం చూసాం కదా. మరి కేవలం డైరీలో ఉన్నది లోకల్లో ఉన్నటువంటి చోటా మోటా లీడర్లా, లేకపోతే మొత్తం ముఖ్య నేతలందరికీ? ఎందుకంటే 5,280 కోట్ల రూపాయల స్కామ్ ఇది చోటా మోటా నేతలది కాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8 ఒకసారి చూడండి. నకిలీ మద్యం ప్లాంట్ బెల్ట్ షాపులకు సరఫరా వ్యవస్థీకృతమైందా? ఇది కరెక్ట్. బాబు సీఎం కాగానే రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం తయారీ ప్లాంట్స్ ఏర్పడ్డాయి. పాల వ్యాన్లు అక్రమ మార్గాల్లో వైన్స్ బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నాయి. రాష్ట్ర పాల వ్యాన్లు చాలా మంచిది. ఇది గుర్తుపెట్టుకోండి. పాల వ్యాన్లు మన వ్యాపారం అంతా అక్కడే ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సెంటర్లో టీడీపీ నేతల కనుసన్నల్లో ప్లాంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ప్రభుత్వ మద్యం దుకాణాలు ఎత్తివేత వెనుక బాబు కల్తీ ప్లాన్ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో గవర్నమెంటే మద్యం విక్రయాలు జరిపింది. అక్కడ స్కాన్ అయిన తర్వాతే ప్రతి మద్యం బాటిల్ అమ్మడం జరుగుతుంది. ఎక్కడా కూడా ఇలా మొలకల చెరువు నకిలీ మద్యం అమ్మే అవకాశం లేదు. మొలకల చెరువు మద్యం కాదు సార్, గవర్నమెంట్ అమ్మినటువంటి మద్యం స్కాన్ చేసి మరీ అమ్ముతారు. ఛాన్సే లేదు. అందుకే చంద్రబాబు నాయుడు గారు తెలివిగా ఆ ప్రభుత్వ మద్యం దుకాణాలను నిలువునా పాతేసి తన వ్యవస్థను తాను తెచ్చుకున్నారు. ఎందుకు? సిండికేట్ కల్తీ దందా కోసమే ప్రభుత్వ దుకాణాలను ఎత్తివేసి వాటిని సమాధి చేసేశారు. లిక్కర్ అక్రమ కేసులు, వైఎస్ఆర్సీపీపై విష ప్రచారం కూడా అందులో భాగమే. మనమంతా అటువైపు చూస్తుంటే ఈ వైపు 5,280 కోట్ల రూపాయల నకిలీ మద్యం స్కామ్ మనం ఒక్క ఏడాదిలో చేసేసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 10. ఎన్ బ్రాండ్స్కి విషానికి తేడా లేదా? తాగితే ఏమవుతుంది? సింపుల్. మీరు డైరెక్ట్గా స్పిరిట్ తాగితే, రోజు తాగితే ఏమవుతుంది సార్? డైరెక్ట్గా స్పిరిట్ తాగితే అవయవాలను దెబ్బతీస్తుంది. మీ కిడ్నీలు నలిపి, లివర్ను చిదిమి, నరాలు తెంచేస్తుంది. నెక్స్ట్ గుండెను దెబ్బతీస్తుంది, తొందరగా చావు తీసుకొస్తుంది. ఈ కిడ్నీలు నలిపి, లివర్ను చిదిమి, నరాలు తెంచేసి ఎందుకు ఇలా రాగం తీసి చెప్పాల్సి వస్తుందంటే, ఇదిగో మన రాధాకృష్ణ గారు రాసిన ఏడుపు గొట్టు వార్తలు ఇవి. జగన్మోహన్ రెడ్డి గారిది జే బ్రాండ్స్ అంటే అవి తాగితే కిడ్నీలు నలిపి, లివర్ను చిదిమి, నరాలు తెంచేశారని 2 నెలల క్రితం రాశారు. అసలైన వ్యాపారం ఎవరు చేస్తున్నారో ఈరోజు బయటపడిన తర్వాత కూడా రాయలేదు. ఇది ఎల్లో జర్నలిజం అంటే. హ్యాట్స్ ఆఫ్ చెప్పండి సార్ అందరూ వాళ్ళకి. ఒకసారి మొలకల చెరువు టు ఇబ్రహీంపట్నం ఒకసారి ఆ దృశ్యాలు చూపించేసి మనం డిబేట్లోకి వెళ్దాం. ఎస్, అద్భుతంగా ఉంది చూడండి ఒకసారి. మొలకల చెరువు టు ఇబ్రహీంపట్నం ఎంత బాగా. అక్కడ ఒక ప్లాంటు, ఇక్కడ ఒక డంపు మొత్తం ఇక్కడ కూడా ప్లాంట్ ఉంది, డంప్ ఏర్పాటు చేశారు. అక్కడ జనార్దన్ రావే, ఇక్కడ జనార్దన్ రావే. అక్కడ జయచంద్రారెడ్డి చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తి. ఆయన మా తంబళ్ళపల్లె టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. అక్కడ కంటెస్ట్ చేశారు టీడీపీ తరపున. అద్భుతంగా టికెట్ తెచ్చుకున్నారు. ఎందుకంటే ఆయనకి లిక్కర్ పాలసీ బాగా తెలిసి ఇటువంటి వ్యాపారాలు ఎలా చేయొచ్చు అన్న దానిపైన బాగా తెలుసని ఆఫ్రికాలో టాక్, ఇక్కడ కాదు ఆఫ్రికా టాక్ అది. సో ఇది ఇబ్రహీంపట్నంలో. ఏం సార్ ఇది? క్లాసిక్ బ్లూ అంట. తాగేవాళ్ళు ఒక్కసారి చూడండి. రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అమ్మేటటువంటి ఈ సరుకు ఒకసారి చూడండి సార్. ఆ పేర్లు గీర్లు అన్నీ మీరే చదువుకోండి. మీరు ఏం తాగుతున్నారనేది మీకే అర్థమైపోతుంది. మీరు తాగుతున్నది ఒరిజినల్ బ్రాండ్స్ కాదు, నకిలీ మద్యం. ఈ నకిలీ మద్యం తాగి అదే ఒరిజినల్ బ్రాండ్స్ అని మీరు ఫీల్ అయిపోతూ ఉండొచ్చేమో. రోజుకు 30 లక్షల రూపాయల విలువ చేసే నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు ఆ మొలకల చెరువులో. ఇక్కడ ఎన్ని లక్షల రూపాయల విలువ చేసే నకిలీ మద్యం తయారు చేస్తున్నారో లెక్క తేలాల్సి ఉంది. ఎందుకంటే డంపు ఈరోజే బయటపడింది. ఇక చంద్రబాబు తెచ్చినటువంటి అతిపెద్ద భారీ పరిశ్రమలు ఇవన్నీ కూడా అని చెప్తూ ఉంటారు కదా. అతిపెద్ద భారీ పరిశ్రమలు ఈ రాష్ట్రానికి వచ్చాయి. ఈ భారీ పరిశ్రమల్లో విపరీతమైనటువంటి పెట్టుబడులు వచ్చాయి. 3 షిఫ్టుల్లో కూడా ఇక్కడ నిరంతరాయంగా పని జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పని చేయటానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువకులకు చాలా బాగా కల్పించారు. ఇక్కడ పాల వ్యాన్ చూశారు కదా, పాల వ్యాన్లో తరలిస్తారు. సో డ్రైవర్ ఉద్యోగాలు వచ్చాయి.
ఆ బాక్సులు మోసే ఉద్యోగాలు వచ్చాయి. తరువాత వీటిని వైన్ షాపులకి అలాగే బెల్ట్ షాపులకి సరఫరా చేసే ఉద్యోగాలు చాలా వచ్చాయి. ఇవన్నీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మనకు తీసుకొచ్చినటువంటి పెద్ద పెద్ద భారీ పరిశ్రమలు. ఆ భారీ పరిశ్రమల ద్వారా వచ్చినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, వాటికి అనుబంధంగా వచ్చినటువంటి పాల వ్యాన్ల సరఫరా పరిశ్రమలు, ఆ పరిశ్రమలకు వచ్చినటువంటి ఉద్యోగాలు, డ్రైవర్ ఉద్యోగాలు, ఇవన్నీ కూడా కొన్ని 5,280 కోట్ల రూపాయల వ్యాపారాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు తాగుతున్నటువంటి ఎన్ బ్రాండ్స్ అతి త్వరలో మీ ప్రాణాలు తీయబోతున్నాయా? ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, వరికుటి అశోక్ బాబు గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, వేమూరు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త. రైట్, కేఎస్ ప్రసాద్ గారు, అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? గవర్నమెంట్ మద్యం దుకాణాలు, గత ప్రభుత్వంలో గవర్నమెంటే మద్యం దుకాణాలు నిర్వహించింది. రాగానే తక్షణమే వెంటనే వాటిని తీసేసి ప్రైవేటు దుకాణాలు తీసుకొచ్చింది. ఈ నకిలీ వ్యాపారం కోసమేనా? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలు అశోక్ బాబు గారికి, వెంకటరెడ్డికి కూడా నమస్కారాలు అండి. మీకు కూడా నమస్తే సార్. సార్, నేను ఒకటి చెప్తున్నాను. వ్యాపార దక్షతతో ప్రజాస్వామ్య విలువల్ని భ్రష్టు పట్టిస్తూ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నెలకొల్పిన ఈ ప్రభుత్వంకి చిత్తశుద్ధి కొరవడిందని మొదటి రోజు నుంచి చెప్తూనే ఉన్నాం. ఇదే వ్యాపార దక్షతతో లాభార్జనతో ఒక ప్రైవేటీకరణ పట్ల వీళ్ళకున్న చిత్తశుద్ధి ఇంక దేని మీద లేదు వీళ్ళకి. మీరు అన్నట్టు మీరు దీన్ని ఎన్ బ్రాండ్ అంటున్నారు, నేనైతే దీనికి టీబీజే బ్రాండ్ అంటాను. టీబీజే బ్రాండ్ అని, ఎందుకంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిపి కూటమి ప్రభుత్వం ఇది. వీళ్ళు ముగ్గురు మన ఏదన్నా మన జీవితాలతో ఆడుకుంటున్న దగ్గర ఒకడేమో బీజేపీ ఆరోగ్య శాఖ మంత్రి ఉండి హాస్పిటల్ ప్రైవేటీకరించేస్తున్నాడు. మీకు ఇంకోటి చెప్తున్నాను, ఇందులో బీజేపీ ఎలా పాత్ర వహిస్తుందంటే వాళ్ళే దొంగను పట్టించే కార్యక్రమానికి తెరలేపారు. వాళ్ళు మొదటే ఈ తంబాలపల్లి ఇన్ఛార్జ్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆయన పేరేటంటే జయచంద్రారెడ్డికి, అలాగే తిరువూరోటి ఈ టికెట్లు ఇవ్వద్దని చెప్పారు. వీళ్ళు బలవంతం టికెట్లు ఇచ్చారు తెలుగుదేశం వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళ సినిమా ఎలా చూపించాలో వాళ్ళకి తెలిసి చూపిస్తున్నారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళకి ఏమి చేతులకు మట్టి అంటున్నట్టు వీళ్ళిద్దరిని సస్పెండ్ చేశారు. అవును, అసలు సస్పెన్షన్ కన్నా ముందు పోలీస్ చర్యలు లేవు సార్ వీళ్ళ మీద కదా. పోలీస్ చర్యలు లేవి. ఇవాళ ఎక్సైజ్ శాఖ కూడా ఇవాళ ఇక్కడ మన ఈ దీని దగ్గర ఆంధ్రలో అది ఎక్కడండి ఇబ్రహీంపట్నంలో ఆ డంపింగ్ యార్డ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బ్రదర్ మీద కేసులు కడతాడు. ఏమన్నా విదేశాల్లో ఉన్నాడు జనార్దన్ రావు, మాకు విదేశాల్లో ఉంటే రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వండి. అసలు రెడ్ కార్నర్ నోటీస్ ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలే? ఇవేవి ఆలోచించకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని పార్టీలో సస్పెండ్ చేసి చేతులు కడుక్కుందాం అనుకుంటున్నారా? మీరు ఇందాక ఇంట్రడక్షన్లో చెప్తున్నట్టు 78 మంది పేర్లు డైరీలో ఉన్నాయి. 78 మంది లిస్ట్ లేకనే నేను ముఖ్య నేతలు ఉన్నారా? ముఖ్య నేతలు కాకుండా 78 మంది పేర్లు ఉన్నాయి. అది కాక మొత్తం చిత్తూరు, తంబలపల్లి బేస్గా చిత్తూరు, రాయలసీమ అంతా అప్ టు ఇబ్రహీంపట్నం అవుతుంది సార్. 78 పేర్లు అంటే పెద్ద సంచలనం అవుతుంది. ఇది అవుతుంది, ఏం చేయగలం? అందరికి వాటాలు, ఎవరి వాటాలు వాళ్ళకి, ప్రజల ఆరోగ్యాన్ని, వాళ్ళ ప్రాణాలు తీసి ఆ ప్రాణాల మీద ఉసురు పోసుకుని ఇంత డబ్బులు సంపాదించుకోవాలి. ఇప్పుడు మీకు ప్రజా ఆరోగ్యం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాడు, ఎవరైనా బయటకు వెళ్ళి చెప్తాడా? ఇదే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే చచ్చినట్టు రిపోర్ట్ ఇవ్వాలి. ఇది ఎందుకు నరాల బలం ఎంత, ఇందాక మీరు చెప్పారు కదా, నొక్కి అక్కడి నుంచి మరీ చెప్పారు కదా, ఆ తపేలా ఛానల్ చెప్పింది. ఇప్పుడు ఈ టీబీజే బ్రాండ్ తాగడం వలన ఎంత ప్రమాదం అయిందో గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చే సర్టిఫికేట్ వర్సెస్ ప్రైవేట్ హాస్పిటల్, ఇది ప్రైమరీ మోటో వాళ్ళది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు ఈ బ్రాండ్లని విచ్చలవిడిగా రాష్ట్రంలో మీకు బెల్ట్ షాపులు ఏ విధంగా విస్తరించున్నాయో తెలుసు కదా మీకు. మన అగ్రిగేట్ వీధికి, మండలానికి, గ్రామానికి నాట్ లెస్ దాన్ 5 నుంచి 10 ఉన్నాయి. ఇలాంటి దగ్గర ఇవి బేస్ చేసుకుని తంబాలపల్లి బేస్గా 30 లక్షల బాటిల్ రోజుకి సరఫరా చేస్తూ మొత్తం ఈ బెల్ట్ షాపులన్నిటికీ సరఫరా ఇల్లే చేస్తున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉంది ఈ నెట్వర్క్. 3 బేసిల్లో, ఒకటేమో ఇబ్రహీంపట్నం డంప్ అంటున్నారు, ఇంకోటి ఇక్కడ తంబాలపల్లిలో ఉన్న మొలకల చెరువు. సాధారణంగా మనం చూడండి, ఇవాళ మా ఇంట్లో లిక్కర్ పార్టీ ఉందరా, విదేశీ మద్యం తీసుకొచ్చారని. రాయలసీమలో, చిత్తూరు వాళ్ళు ఏం పాపం చేశారు, మొలకల చెరువు బ్రాండ్ రా రండి వాళ్ళు పార్టీ చేసుకుందాం అన్న పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ అసలు లిక్కర్ పట్ల మీరు మన డిబేట్లో కూడా ఎవరు చెప్పారు, చాలా బాగా చెప్పారు, మన ఎవరు ఎంపీ గారు. నాణ్యమైన మద్యం సరసమైన ధరలకని అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్న ఒక ముఖ్యమంత్రి గారు నిజంగా ఇవాళ ఆ తంబాలపల్లి ఇన్ఛార్జి ఎప్పుడైతే ఆఫ్రికా దేశం నుంచి లిక్కర్ వ్యాపారం చేసిన దగ్గర రూపకర్త ఆయనే. ఇవాళ లిక్కర్ షాపులు, బెల్ట్ షాపులు ఈ విధంగా సంధానపరుచుకుంటే ఇన్స్టెంట్ మనకి లిక్కర్ డబ్బులు ఎంత స్పాంటానియస్గా చేతికి వస్తాయి అన్న దగ్గర వేచి చూడడానికి కూడా టైం లేకుండా ఉన్నది ఉన్నట్టు రాత్రి దోపిడీలు జరుగుతున్నాయి. ఎక్కడ వాటాలు అక్కడే, నియోజకవర్గాల వారీగా, ప్రాంతాల వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా
ఎవరి కట్టలు అక్కడికి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీరు ఇందాకలే చెప్పారు 3 బాటిల్లో ఒక బాటిల్ అగ్రిగేట్ అంటే ఒక బాటిల్ చేయాలి కదా సార్ ఆ రోజుకి ఆ కూలికెట్టడానికి. అవును. సో ఈ ప్రాతిపదిక మీద వీళ్ళ మద్యం వ్యాపారం ప్రభుత్వం ప్రైవేట్ సహకారంతో నెపం పెట్టి ఎక్సైజ్ శాఖని డమ్మీ చేసి గతంలో అబ్కారీ వ్యవస్థ నిరంతరం పర్యవేక్షణలో. సార్ మీరు గత ప్రభుత్వంలో 1,05,000 కోట్ల లిక్కర్ వ్యాపారం జరిగింది. ఈరోజు ఎక్స్చెక్కర్లో మనకి కాగ్ రిపోర్ట్లు కానీ లేకపోతే బడ్జెట్ డీవియేషన్స్ కానీ ₹1 చూపించగలిగామా? వీళ్ళ దగ్గరకు వచ్చేసరికల్లా ముబ్బడి సేల్స్. నిన్న చూడండి తెలంగాణలో దసరా పండగ పెద్ద పండగ కాబట్టి 1000 కోట్ల సేల్స్ అని. మరి ఆంధ్రప్రదేశ్ సేల్స్ ఎందుకు రాయలేదు సార్? ఇప్పుడు ఈ నకిలీ ఎక్కువ ఉంది కదా సేల్స్ అంతా కూడా, అంటే ప్రభుత్వానికి ఆదాయం వెళ్ళట్లేదు. అదే ఇక్కడ పాయింట్ చూసారా, సేల్స్ పెరుగుతోంది, సేల్స్ పెరుగుతోంది, ప్రభుత్వానికి ఆదాయం రావట్లేదు. తాగేవాళ్ళు పెరుగుతున్నారు, మంది వెళ్తోంది కానీ ఆదాయం తగ్గిపోతుంది. అదే ఇప్పుడు మీకు అబ్కారీ వ్యవస్థ గురించి ఒకటి చెప్తాం. స్పిరిట్ నేను సార్ అవే దిక్కుమాల బ్రాండ్లు, అవన్నీ నోటుకు వచ్చిన బ్రాండ్లు. చంద్రబాబు నాయుడు గారు కదా ఇవన్నీ వెంకటరెడ్డికి ఆ విషయం బాగా తెలుసు. నెత్తినోరు కొట్టుకుని మొదటి నుంచి మొత్తుకుంది వెంకటరెడ్డి. నేను ఒకటే చెప్తాను, ఈ బ్రాండ్లు ఇవాళ కూడా వీళ్ళకి డంప్ యార్డ్లో దొరికినవి ఆ బ్రాండ్ యొక్క నకిలీ స్టిక్కర్లు. ఇప్పుడు బ్రాండ్ కి ఒక నకిలీ స్టిక్కర్ పెట్టుకున్నారా? ఈ బ్రాండ్లకి నకిలీ స్టిక్కర్లు తయారు చేసి ఈ టీబీజే బ్రాండ్ ని అమ్ముతున్నారు మార్కెట్లో. ఓకే, ఈ స్టిక్కర్లు కూడా ఒరిజినల్ కాదు, బాటిల్ ఆల్రెడీ ఎత్తుకొచ్చినవి కడిగి మళ్ళీ దాంట్లో పోసి రీఫిల్లింగ్ చేస్తారు. ఎక్కడో ప్రింట్ చేసుకొని తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఖాళీ బాటిల్ కొని పెట్టి దాంట్లో వాటర్ ఫ్లేవర్ రసాయనాలు అవి ఇవి వేసి దానికి స్పిరిట్ అక్కడ ఆయన కూడా చెప్పాడు. ఎక్సైజ్ అధికారి చెప్పింది ఏంటంటే ఇక్కడ వీళ్ళు బ్లెండ్ తయారు చేస్తున్నారు అక్కడే. ఓకే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక బ్రెవరేజ్ యూనిట్ ఏదైతే ఉంటుందో సార్ దానికి ఈక్వల్ అంటగా వీళ్ళు ఒక కుటీర పరిశ్రమ స్టార్ట్ చేశారు. ఓకే, అంటే చంద్రబాబు నాయుడు గారు నేను ఎప్పుడో సంపద సృష్టిస్తాను అంటే వాళ్ళ కోసం అన్నది తెలుసు. కానీ టికెట్ వచ్చి ఓడిపోయిన వాళ్ళు తమ్మలపల్లికి వెళ్ళలేదు కదా, అతను లేదు ఓడిపోయారు. ఓడిపోయినోడికి కూడా ఉపాధి కల్పించడం వాళ్ళ దగ్గరే సామర్థ్యం ఉంది సార్. అసలు అతనికి టికెట్ రావడం వెనుక కూడా ఈ మద్యం అనేది ఉంది. అతను ఏదో కొంత నేను ఇలా బిజినెస్ చేయగలనని చెప్పడంతోనే అతనికి టికెట్ వచ్చిందనేది ఇప్పుడు టీడీపీలో వినిపిస్తున్న టాక్. ఈ టీడీపీలో ఏంటి సార్, ఈయన వల్ల ఇవాళ లెక్క వ్యాపారం ఈ విధంగా మొత్తం టీడీపీ 15 నెలల బట్టి కలకల్లాడుతుంది. తెలుగుదేశం అందరి జేబుల్లో కలకల్లాడుతూ డబ్బులు ఉన్నాయి. మద్యం వాళ్ళ ఆదాయం వనరు స్థానిక నాయకులకు కానీ లేదంటే అక్కడ ఉన్న ఇన్ఛార్జీలకు కానీ ఎవరికైనా. నేను ఇన్ఛార్జ్ అవుతున్నాడు కదా, ఈ కుటీర పరిశ్రమ పెట్టి పనిచేస్తున్నాడు. ఈ సస్పెన్షన్ కన్నా పోలీస్ చర్య ఏది? ఫస్ట్ వీళ్ళిద్దరిని కూర్చోపెట్టాలి కదా. లేని దానికి అభూత కల్పనలు పెట్టి ఒక ఎంపీ స్థాయి మిథున్ రెడ్డి లాంటి అరెస్ట్ చేయడానికి ఉన్న శ్రద్ధలకి నిక్కచ్చిగా రెడ్ హ్యాండ్గా దొరికిన తర్వాత వీళ్ళు పట్టుకోవడానికి వచ్చింది జనార్దన్ రావు ఏమో విదేశాలు పారిపోయాడు. ఈ తొక్క తోటకూర కథలు మాకెందుకు? మీరు అన్న మాటకి ఒకటే రాష్ట్ర ప్రజలు కూడా బాగా అర్థం చేసుకోండి ఎంత ఈ కేసు నీరు గార్చడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడానికి. ఇప్పుడు పట్టుకున్నది అక్కడ స్పాట్లో పట్టుకున్నది 17 లక్షల బాటిల్ అంటున్నారు. అంటే రెడీగా ఉన్నాయి, ఆల్రెడీ వెళ్ళిపోయినవి కాకుండా ఆ రోజుకి రెడీగా ఉన్నవి 17 లక్షలు. ఈ స్పిరిట్ కలపడానికి రెడీగా ఉన్నవి ఒక 12 లక్షలు ఉన్నాయి. అంటే ఓవరాల్ గా ఒక 30 లక్షల బాటిల్స్ ఆల్రెడీ వెళ్ళిపోయినవి కొన్ని లక్షలు కోట్లు వెళ్ళిపోయాయి కదా, దుకాణాల్లో ఉన్నాయి కదా. ఇవి స్పిరిట్ తో చేసినవి అని తెలుస్తోంది కదా, నకిలీ మద్యం కదా. ప్రభుత్వం ఇమీడియట్ గా మొలకల చెరువు అన్నమయ్య జిల్లా పక్కన రాయలసీమలో ఉండేటటువంటి మద్యం దుకాణాల్లో బెల్ట్ షాపుల్లో ఈ మద్యం ఎక్కడెక్కడికి వెళ్ళింది అనేటటువంటి రైట్స్ ఏమైనా చేయించిందా? తనిఖీలు ఏమైనా చేయించిందా? వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేసిందా? సార్ మీకు మళ్ళీ చెప్పండి, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ పాయింట్. ఈ 78 పేర్లతో ఉన్న లిస్టులోను ఇంక్లూడింగ్ బెల్ట్ షాపుల లిస్టు వాళ్ళకి దొరికింది డైరీలో. ఏ బెల్ట్ షాపుల్లో ఎవడెవడికి ఏ షాపుల్లో సప్లై చేశారన్నది విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉండి కూడా దీని మీద సత్వర చర్య లేవు. నేను ఇవాళ మీకు చెప్తున్నాను, ఎక్సైజ్ బాటిల్స్ తాగమని ఇంక వదిలేసినట్టే కదా. వాళ్ళిద్దరి పైన వేటు వేసాం మా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ. వాళ్ళు వదిలేసిన బాటిల్స్ అవి సేల్స్ అయిపోతూ ఉండాల్సిందే. సేల్స్ అయిపోయాయి ఇప్పుడు ఖాళీ బాటిల్ రూపంలో వెనక్కి వస్తూ ట్రాన్సిట్లో ఉండుంటాయి. అది వాళ్ళ ధైర్యం. ఓకే, సో నాకు తెలిసి కానీ షాపుల్లో ఉన్నది బెల్ట్ షాపుల్లో ఉన్నవి వెంటనే రేట్ చేసి వాటిని వెనక్కి తీసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయదు రాష్ట్ర ప్రభుత్వం. సార్ ఇది ఎట్లయినా తాగి చావండి అని వదిలేయడమేనా? అంతే. ఇప్పుడు మీకు డంపింగ్ యార్డ్లో తయారవుతుంది అగ్రిగేట్ను మీకు నియరెస్ట్ రేడియస్లో ఉన్న బెల్ట్ షాపులు ఎన్నో లెక్క కట్టండి సార్. అండ్ ఈ డైరీ ప్రకారం నియోజకవర్గం దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరు చూడండి, ఇక్కడ మనం చూడండి దేవుడు నూనె బాటిల్ లాగా ఉన్నాయి అవన్నీ. నూనె బాటిల్ లాగా ఉన్నాయి. అసలు విషయం ఏంటంటే దేవుడికి స్పిరిట్ వీళ్ళకి ఎవడిస్తున్నాడు సార్? ప్రభుత్వం చేసేదే స్పిరిట్ కదా. ఇప్పుడు ఈవెన్ బ్రెవరేజ్ కార్పొరేషన్స్కి ఇచ్చేది కూడా స్పిరిట్, దానికి ధర నిర్ణయించి. మన గత ప్రభుత్వంలో ₹27.70 స్పిరిట్ నిర్ణయించిన తర్వాత ఈ రేట్లు ఇవన్నీ. అసలు స్పిరిట్ ప్రభుత్వ బాధ్యత, అబ్కారీ వ్యవస్థ కేవలం 8 నుంచి 9 రూపాయల కాస్ట్ తో తయారు చేస్తున్నారట ఒక్కొక్క మద్యం బాటిల్. సార్ మీకు మళ్ళీ 110 నుంచి 130 రూపాయలకి అమ్ముతారు. సార్ వాటిల్లో బాటిల్ కాస్టే ఉంటుంది సార్.
బాటిల్ కాస్ట్ ఇస్ మోర్ అండ్ రెస్టాల్ స్పిరిట్ ఈ మిక్సింగ్ ఇవన్నీ తర్వాత ఇది మోస్ట్ ఆఫ్ ద వాటర్ కంటెంటే. Yes. సో వాటర్ కంటెంట్ ని అక్కడ నెవరెస్ట్ ప్లాంట్ నుంచి తీసుకొస్తుంది. వీళ్ళ స్పిరిట్ మిక్స్ అన్నది బ్లెండ్ చేయడంలో Right. వీళ్ళకి ఏ ప్రాతిపదిక మీద చేస్తున్నారు సార్? ఎస్ కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఒక ప్రభుత్వాన్ని అబాస్పాలు చేస్తూ ప్రభుత్వం నిర్వర్తించిన ఒక ప్రభుత్వ రంగ కార్యకలాపాన్ని కూడా భ్రష్టు పట్టించి Yes. వీళ్ళు యథేచ్ఛగా ఈ పని చేస్తుంటే కూడా వ్యవస్థలు ఈ విధంగా నిద్రపోవడం నేను చాలా ఆశ్చర్యకరంగా ఉంది సార్. Correct. అబ్కారీ వ్యవస్థ సత్వరంగా వాళ్ళని ఉన్న నియరెస్ట్ పాయింట్స్ అన్ని ఇవాళ సేల్స్ బంద్ చేస్తూ వాటి మీద తక్షణంగా ఎందుకు ఇమీడియట్ యాక్షన్ తీసుకోలేదు సార్? తీసుకోవాలి కదా. రెండోది, ఈ బెల్ట్ షాపుల నిర్మాణం మీద ప్రభుత్వ బాధ్యత ఎంతవరకు అన్నది గౌరవ న్యాయస్థానాల త్రూగా ఎందుకంటే వీళ్ళకి ఒక అల్టిమేటం తెచ్చుకోలేదు? ఇది ప్రజల ఆరోగ్య సమస్యకి సంబంధించిన అవసరంతో ముడిపడి ఉన్నప్పుడు, Right. ఇంత తీవ్రత ఉన్నప్పుడు, మన అగ్రిగేట్ 30 లక్షల బాటిల్ ఒక రోజు తయారు చేస్తున్నప్పుడు 5,250 కోట్లు ఎక్స్చెకర్కి డీవియేషన్ వచ్చినప్పుడు, ఇవి రఫ్ క్యాలిక్యులేషన్లు 5,250 కోట్లు ఈ 15 నెలల దందా సార్. అంటే వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన 3,500 కోట్లకు ధీటుగా 5,250 కోట్లు జేబుల్లోకి వెళ్ళిపోయాయి. రైట్. వాళ్ళు ఇంకా పెట్టకథలు చెప్పారు, ఏది ఎలక్షన్లో డబ్బులు పంచారు, బంగారం, ఇనుము వ్యాపారం, తొక్క తోటకూర అని. ఇది విత్ ఎవిడెన్సెస్. ఆ డైరీలో ఉన్న పేర్లు కూడా ప్రతి ఒక్కడికి అనా పైసలతో లెక్కలు ఉన్నాయి. రైట్. ఇది ఎక్కడ విడ్డూరం అండి? ప్రభుత్వ బాధ్యత ఇదేనా? Yes. ఇదేనా అకౌంటబిలిటీ ఫర్ ప్రజలకి? రైట్. కారుమూరి వెంకటరెడ్డి గారు, ఏలూరు, అనకాపల్లి, నల్గొండ పక్క రాష్ట్రంలో అక్కడ కూడా డంపులు ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నం, మూలకల చెరువు. అసలు ప్రభుత్వ దుకాణాలను మూసేసి ఒక సిండికేట్ ఏర్పాటు చేసుకుని ఒక వ్యవస్థీకృతం చేసి మరి ఈ నకిలీ మద్యం వ్యాపారం చేస్తున్నారా? లేకపోతే ఇది పెద్ద తలకాయలకు తెలియకుండా ఏదో ఒక పల్లెటూరులో చాలా చిన్న ప్లాంట్లో ఒక 10 క్వార్టర్ బాటిల్ మాత్రం తయారు చేసుకుని ఏదో 4 రూపాయలు వెనకేసుకునేటటువంటి ప్రయత్నమా? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నా వాయిస్ వినపడుతుందా సార్? క్లియర్ సార్. ఈశ్వర్ గారు ఓకేనా? క్లియర్ క్లియర్. యా. ముందుగా ఈ డిబేట్ స్టార్ట్ చేసే ముందు, మద్యపానం అనేది ఆరోగ్యానికి హానికరం. ఇది మనం ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉంటాం. కానీ మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అమ్ముతున్నటువంటి మద్యపానం హానికరం, గీనికరం లాంటివి ఏముండదు. డైరెక్ట్గా నేరుగా నరకానికి వెళ్ళిపోతారు. దయచేసి తాగొద్దని చెప్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రస్తుత ప్రభుత్వంలో అమ్ముతున్నటువంటి మద్యం తాగొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే హానికరం మామూలుగానే మద్యం, కానీ ఇప్పుడు ఈ నారా మద్యం తాగితే నేరుగా నరకానికి, హానికరాలు గీనికరాలు ఇంకేం ఉండవు, డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోతాం. తాగేటప్పుడు మాత్రం స్వర్గంలో తేలి ఆడుతున్నట్టుగా ఉంటుంది. అందుకనే క్వార్టర్ బాటిళ్ళు ఎన్ని కావాలంటే అన్నీ ఎక్కడ పడితే అక్కడ దొరికేటట్టు చేస్తున్నారు. ఎందుకంటే అది తాగితే స్వర్గంగా ఉంటుంది, బట్ తాగిన తర్వాత మాత్రం నేరుగా నరకానికే వెళ్తారు. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ ఇదిగోండి సార్, వీటిలో అన్నిట్లో ఉన్నాయి. ఇక్కడ నేను చూపించేటటువంటి పేపర్ క్లిప్పింగ్లో మద్యం మత్తులో శాశ్వత నిద్రలోకి, అధికంగా మద్యం తాగడంతో మృతి, మద్యం మత్తులో వ్యక్తి మృతి, మద్యం మత్తులో వ్యక్తి మృతి, మద్యం తాగుతూ వ్యక్తి ఆకస్మిక మృతి, మద్యం తాగి యువకుడు మృతి, వైన్ షాప్లో మద్యం తాగుతూ వ్యక్తి మృతి, మద్యం మత్తులో శాశ్వత నిద్రలోకి. ఇవన్నీ ఇప్పుడు ఈ ఏడాది కాలంలో వచ్చినటువంటి కొన్ని పేపర్ క్లిప్పింగ్స్. ఇట్లాంటివన్నీ జిల్లా పేపర్లోకి వెళ్తే కోకొల్లలు ప్రతిరోజు. అందుకనే నారావారి నాటుసారా దయచేసి తాగొద్దు. అది మద్యం షాపుల్లో అమ్ముతున్నా, బెల్ట్ షాపుల్లో అమ్ముతున్నా మీరు చూసేటటువంటి బాటిల్ మాత్రమే నిజం. ఎందుకంటే ఇదిగోండి ఈ బాటిల్లో నిజాలు. ఇవి నారావారి నాటు బ్రాండ్లు. బాటిల్ పైన ఉన్నటువంటి లేబుల్ నిజం, కానీ లోపల ఉన్నటువంటి మద్యం మాత్రం నాణ్యత అనేది లేదు, పూర్తిగా కల్తీ. నారావారి నాటు మందు ఇదిగోండి ఈ ఫోటోలో కనపడుతున్నటువంటి అన్ని బ్రాండ్లు: సుమో విస్కీ, షార్ట్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ బ్రాందీ, కేరళ మాల్టెడ్ విస్కీ, ఛాంపియన్స్, గుడ్ ఫ్రెండ్స్, 99 రూపీస్ బ్రాందీ, ఓల్డ్ క్లబ్, ఏదైతే మంజీరబ్లు, ఓల్డ్ అడ్మైరర్లు, గుడ్ ఫ్రెండ్స్, ఇట్లా రాయల్ డాన్సర్, వీటన్నిటినీ కొత్తగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చారు. ఇవే చాలా చెత్త బ్రాండ్లు. మళ్ళీ వీటిల్లోనే కల్తీ. తెచ్చిందే నాటు బ్రాండ్లు అంటే మళ్ళీ దాంట్లో కూడా కల్తీకే కల్తీ. ఇప్పుడు నార్మల్గా మనం పీపీపీ విధానం అని చూసాం సార్. ఇప్పుడు అవును, కొత్తగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారు పీపీపీ. ఇప్పుడు మనం ఎన్ అని వింటున్నాం. ఎన్ అంటే ఒక ఎన్ నారా, ఇంకో ఎన్ అంటే నాటు, ఇంకో ఎన్ అంటే నకిలీ. నారా బ్రాండు, నాటు బ్రాండు, నకిలీ బ్రాండ్లు కలిపి మొత్తంగా ఎన్ పేరుతో మీరు అన్న ఇందాక కేఎస్ ప్రసాద్ గారు చెప్పినట్టుగా కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన, ఈ మూడు పార్టీల కూటమి ఎలా ఉందో ఈరోజు 3 ఎన్లు అనమాట. నాటు, నారా, ఏదైతే నకిలీ, ఈ బ్రాండ్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అమ్ముతా ఉన్నారనడానికి సాక్షాత్తు నిన్న పట్టుకున్నటువంటి అన్నమయ్య జిల్లా
తంబాలపల్లిలోని మొలకల చెరువుని ఈరోజు మద్యం చెరువు చేశారు సార్. చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ప్రపంచ పటంలో ఇప్పటివరకు పెట్టలేదు, కానీ మొలకల చెరువుని ప్రపంచ పటంలోకి ఎక్కేసింది ఆల్రెడీ. ఎందుకు ఎక్కిందని అంటే 20,000 బాటిళ్ళు ప్రతిరోజు 20,000 బాటిల్లో మద్యం బయటికి వెళ్ళేటటువంటి ప్లాంట్ అక్కడ ఉందంట. 20,000 బాటిల్స్ అంటే ఒక్క రోజుకి 20,000 బాటిల్స్ తయారు చేస్తున్నారు అక్కడి నుంచి. ఇప్పుడు వరకు ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది కాలంలో చూస్తే మొత్తంగా 143 కోట్ల క్వార్టర్ బాటిల్స్ అమ్మారండి ఈశ్వర్ గారు. ఎక్కువ సేల్స్ అయ్యేది క్వార్టర్ బాటిల్సే, అంటే 180 ml అంటాం మనం. క్వార్టర్, హాఫ్, ఫుల్ ఇట్లా ఉంటాయి బాటిల్స్. ఈ క్వార్టర్ బాటిల్లు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఏడాది కాలంలో వీళ్ళు అమ్మినటువంటి క్వార్టర్ బాటిల్స్ 143 కోట్ల క్వార్టర్ బాటిల్స్ అమ్మితే 48 కోట్ల క్వార్టర్ బాటిల్స్ కల్తీ మద్యం. 48 కోట్లు ఇంటూ 110 రూపాయల చొప్పున వీళ్ళు అమ్మారు. 5,280 కోట్ల రూపాయల కుంభకోణం. మళ్ళీ లక్షలాది మంది ప్రాణాలు, 48 కోట్ల ఈ మద్యం తాగినటువంటి వాళ్ళు, ఈ 48 కోట్ల బాటిల్ తాగినటువంటి వాళ్ళు మామూలుగా అయితే మద్యం తాగితే 10 ఏళ్ళు 15 ఏళ్ళు పోయేవాళ్ళు, ఇప్పుడు ఈ తాగితే 1-2 సంవత్సరాలు పుట్టుక్. సో దయచేసి ఇప్పటికైనా తాగొద్దు. రెండోది వచ్చేటప్పటికి సార్, అమ్మ ఒడిని నాన్న బుడ్డి అని అవహేళన చేశాడు సార్ ఇదే చంద్రబాబు నాయుడు గారు. అవును, అమ్మ ఒడి నాన్న బుడ్డి ఏ రోజు కాల, కానీ ఈరోజు రాష్ట్రం అంతటా నారా బుడ్డి, నారా నాటుసారా బుడ్డి, ఏదైతే నారా నకిలీ మద్యం బుడ్డిలు విచ్చలవిడిగా గుడి వైన్స్ పక్కన, బడి వైన్స్ పక్కన, కూటమి వైన్స్ పక్కన, అలానే గుడి పక్కన బెల్ట్ షాప్లో, బడి పక్కన బెల్ట్ షాప్లో, హాస్పిటల్ పక్కన బెల్ట్ షాప్లో ఈరోజు విచ్చలవిడిగా దొరుకుతా ఉన్నాయంటే అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు చంద్రబాబు నాయుడు గారు? నువ్వు ఒక పక్కా పథకం ప్రకారం సార్, ఇది ఈరోజు జరిగినటువంటి కుట్ర కాదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తీసుకొని వచ్చినటువంటి ప్రభుత్వ మద్యం దుకాణాలను తీసేయాలన్నటువంటి ఒక పెద్ద కుట్రమని. ఎందుకంటే ప్రభుత్వ మద్యం షాపులు అనుకోండి ప్రాంప్ట్గా ఉంటాయి, ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, ఏదైతే విచ్చలవిడిగా మద్యం అమ్మటానికి ఉండదు, టైమింగ్స్ ఇవన్నీ ఉంటాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ మద్యం దుకాణాలను తీసేసింది కారణం ఏంటి? కేవలం తన వ్యక్తుల చేతికి ప్రైవేట్ షాపులు అప్పచెప్పాలి. ఈరోజు మద్యం షాపులు ఎవరి చేతుల్లో ఉన్నాయి? తెలుగుదేశం నాయకులు, ఎమ్మెల్యేల చేతుల్లో. ఏదైతే బెల్ట్ షాపులు ఎవరి చేతుల్లో ఉన్నాయి? తెలుగుదేశం నాయకులు, ఎమ్మెల్యేలు, ఈ కూటమి నాయకుల చేతుల్లో ఉన్నాయి. ఇదే మద్యం తయారు చేసి ఎక్కడికి అమ్ముతున్నారు? ఎవరు అమ్ముతున్నారు? అదే తెలుగుదేశం వాళ్ళు అమ్ముతున్నారు. ఎక్కడ అమ్ముతున్నారు? మద్యం షాపులకు సరఫరా చేస్తున్నారు, బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నారు. ఇది ఒక ఓడిపోయినటువంటి అభ్యర్థికి పాజిబుల్ అయ్యేటటువంటి అంశం నేను క్లియర్గా అడుగుతున్నా. ఒక ఓడిపోయినటువంటి అభ్యర్థి, మొట్టమొదటిసారి పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థి 5,280 కోట్ల రూపాయల కుంభకోణం చేయటం పాజిబుల్ అయిద్దా? మంత్రులు కానీ, సీఎంఓ అంటే ఇప్పుడు ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ ఆఫీస్ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వీళ్ళకి సంబంధం లేకుండా ఒక్క ఏడాదిలో 5,280 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం, నకిలీ మద్యం కుంభకోణం సార్. మామూలుగా వీళ్ళు మధ్యాంధ్రప్రదేశ్ చేశారు మొన్నటిదాకా, ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరంలో మధ్యాంధ్రప్రదేశ్ అనుకున్నాం, ఈ రోజు నకిలీ మధ్యాంధ్రప్రదేశ్ కూడా చేశారు. నిజంగా బాధతో మాట్లాడుతున్నాం సార్ ఈ రోజు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు, మనం ఒక్కొక్క జిల్లా పేరు గుర్తు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఒక 2 నిమిషాలు సార్, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన మెడికల్ కాలేజీలు గుర్తొస్తాయి. అన్నమయ్య జిల్లా అనగానే ఏదైతే మదనపల్లిలో మెడికల్ కాలేజ్, పశ్చిమ గోదావరి జిల్లా అంటే మెడికల్ కాలేజ్, నెల్లూరు జిల్లా లేదా అనంతపురం జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా, అన్నమయ్య జిల్లా, ఇలా కృష్ణ అన్ని మెడికల్ కాలేజీలు గుర్తొస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెబుతూ ఈ జిల్లాల పేర్లు చెప్పగానే ఈ రోజు ఈ జిల్లాల పేర్లు చెప్తే అనకాపల్లి జిల్లాలో నారా కల్తీ మద్యం ఫ్యాక్టరీ, పశ్చిమ గోదావరి జిల్లాలో నారా కల్తీ మద్యం ఫ్యాక్టరీ, నెల్లూరు జిల్లాలో నారా కల్తీ మద్యం ఫ్యాక్టరీ, కడప జిల్లాలో నారా కల్తీ మద్యం ఫ్యాక్టరీ, నిన్న అన్నమయ్య జిల్లాలో నారా కల్తీ మద్యం ఫ్యాక్టరీ, ఈ రోజు ఇబ్రహీంపట్నంలో నారా కల్తీ మద్యం ఫ్యాక్టరీ. ఏందండి అసలు ఇంత దారుణమా? మీ డబ్బుల కోసం ఈ రోజు ప్రజల రక్తాన్ని తాగుతున్నాడు సార్ చంద్రబాబు నాయుడు గారు. ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తా ఉన్నాడు. నిజంగా బాధతో మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు గ్రామాల్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి గ్రామ సచివాలయం, అదేవిధంగా రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, ఈ నాడు నేడులో స్కూళ్లు కనపడుతున్నాయి. కానీ ఆ పక్కనే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం రాగానే ఏదైతే సచివాలయం పక్కన వైన్స్, రైతు భరోసా పక్కన బెల్ట్ షాపు, విలేజ్ హెల్త్ క్లినిక్ పక్కన కూటమి వైన్స్, డిజిటల్ లైబ్రరీ పక్కన బెల్ట్ షాపులు, మనకు నాడు నేడు స్కూళ్ళు మనకు కనపడితే ఇక్కడ బడి వైన్స్, గుడి వైన్స్. ఈ ఎంత దిక్కుమాలిన పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొని వచ్చాడంటే ఈ రోజు ఒక్కటి సింపుల్ గా చెప్తాను సార్. ఒక సినిమా ఉంటది జనతా గ్యారేజ్ అని, ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును, దాని ట్యాగ్ లైన్. ఈ రోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో నారా గ్యారేజ్ అని పెట్టి ఇచ్చట అన్ని రకాల కల్తీ మద్యం తయారు చేసి అమ్మబడినని ఓపెన్ గానే బోర్డు పెట్టాడు. సిగ్గుండాలి, కడుపుకి అన్నం తింటున్నారా? మీరు ప్రభుత్వం నడుపుతున్నారా? ప్రజలు డబ్బులే కావాలంటే అడుక్కోండి, లేదంటే అమ్మేయండి. అమ్ముతున్నారు కదా 99 పైసలకి భూముల్ని మీ ఇష్టవంతంగా డబ్బులు దోచుకోవడం కోసం. ఇలా పేదవాళ్ళు సార్, వాళ్ళు పాపం కష్టపడి
ఎస్ 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 వెంకటరెడ్డి గారు చెప్పండి చెప్పండి చెప్పండి. సార్ అదే ఇప్పుడు ఎంత బాధగా ఉందంటే సార్ ఈరోజు వాళ్ళు పేదవాళ్ళు పాపం ఈరోజు సంక్షేమ పథకాలు లేవు, పాపం ఏదో వాళ్ళు 10వ పరకో పని చేసుకొని ఏదైతే వచ్చి సాయంత్రం పూట క్వార్టర్ పెగ్గేసుకొని పడుకోవాలనుకుంటే వాళ్ళని శాశ్వతంగా నిద్రలోకి తీసుకెళ్తున్నారు సార్, శాశ్వతంగా నరకానికి తీసుకెళ్తున్నారు. ఏం పాపం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు? మీకు ఓటేటే వాళ్ళు చేసినటువంటి పాపం. అది చాలా ఇంపార్టెంట్ ఆ పాయింట్. నియోజకవర్గంలో 1000 బెల్ట్ షాపులు అంటే చాలా ప్రధానమైన పాయింట్. చూసాం మనం ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో ఒక నియోజకవర్గంలో 1000 బెల్ట్ షాపులు అంటే 175 నియోజకవర్గాల మీద దాదాపు 1,75,000 బెల్ట్ షాపులు అంటే అసలు ఈ ప్రభుత్వం ఎక్కడికి పోతా ఉంది సార్? ఒక్కటే పాయింట్ నేను ముగిస్తాను, ఎందుకంటే పెద్దలు అశోక్ బాబు గారు ఉన్నారు కాబట్టి మాట్లాడటానికి. నిందితులు ఎంత వారినైనా వదిలేయనని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చినాక సిగ్గుండాలనిపించింది చంద్రబాబు నాయుడు గారిని చూస్తే. సిగ్గుండే ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారా అని. ఎందుకంటే గంధపు చెట్లు కొట్టే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలని వీరప్పని చెప్పాడు ఒకప్పుడు. గంధపు చెట్లు ఎవరిని కొడితే నేను ఊరుకోనని వీరప్పను. అట్లానే నారా నాటు సారా తయారు చేసేవాడు ఎంతటి వాడినైనా వదలని చంద్రబాబు నాయుడు గారు అంటే నిజంగా కామెడీగా ఉంది. రేపొద్దున ఎన్టీఆర్ గారు వెన్నుపోటు కొట్టినాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో వదలంటాడేమో, అదన్నా కూడా ఆశ్చర్యం లేదు. సో ఒకటైతే క్లియర్ గా చెప్తాను, దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్ముతున్నటువంటి మద్యాన్ని కొని తాగొద్దు, తాగితే తొందరగా నరకానికి పోతారు. రైట్ అశోక్ బాబు గారు, ఎంతసేపు మనం మొలకల చెరువులో 100 కోట్ల వ్యాపారం జరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా 5,280 కోట్ల రూపాయల నకిలీ మద్యం వ్యాపారం చేశారని మాట్లాడుకుంటున్నాం. కానీ అమాయకులు, ఇంతకుముందు చెప్పినట్టుగా కూలీ పనులు చేసుకున్న వాళ్ళు అమాయకులు, లేదా ఏదో ఆశపడి తాగుతున్నాం, మంచి బ్రాండ్లు తాగుతున్నామని ఆలోచనతో తాగుతున్న వాళ్ళు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి? ప్రభుత్వానికి ఈ విషయంలో చీమ కుట్టినట్టయినా కనీసం సంపాదించుకున్నారు ఇన్ని రోజులు పోనివ్వండి, కానీ వాళ్ళ ఆరోగ్యం పట్ల కాస్తైనా చీమ కుట్టినట్లయినా వాళ్ళకి ఉందా? నమస్తే అండి. నమస్తే సార్. ఈశ్వర్ గారికి, కేఎస్ ప్రసాద్ గారికి, వెంకటరెడ్డి గారికి, సాక్షి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. నమస్తే. ఈశ్వర్ గారు, అసలు ఇది కల్తీ మద్యం కంటే కూడా నారావారి స్పిరిట్ అనేది అనాలి. తమిళ్లో నాణ్యమైన మద్యం అందిస్తాను మీకు, అవును, తక్కువ రేటుకి ఇస్తానని చెప్పారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు. ప్రభుత్వ షాప్స్ తీసేసి ప్రైవేట్ షాప్స్ పెట్టడం లోనే ఉంది. అప్పటి నుంచే ఈ కుట్ర ఉంది. ఎందుకంటే బెల్ట్ షాప్స్ పెట్టడం ద్వారా ఈ కల్తీ మద్యాన్ని, స్పిరిట్ని షాపులకు అందించి ఆ షాపుల ద్వారా ఈ బెల్ట్ షాపులకి ఇచ్చే కార్యక్రమం. ఇదంతా ఏంటయ్యా అంటే తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళు ఎట్లా సూపర్ 6 అనేది వాళ్ళు చేయలేక ఏ ఊరు పోయినా ఏ వీధిలోకి పోయినా వాళ్ళు ఆ పథకాలు మీరు చెప్పిన హామీలు అడుగుతున్నారని కొంతమంది మద్యం షాపులు, కొంతమంది బెల్ట్ షాపులు, కొంతమంది ఆ చీకులు కొట్లు, కొంతమంది అక్కడ గ్లాసులు సోడాలు అమ్ముకునేటువంటి నాయకులు, ముఖ్యంగా టీడీపీ గ్రామ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు ఇది చేస్తా ఉన్నారు. వీళ్ళు ఈ యొక్క స్పిరిట్ కి సంబంధించింది ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఈ షాపుల ద్వారా బెల్ట్ షాపులకు అమ్మేసేస్తున్నారు. ఇంతకుముందు మేము స్మగ్లర్స్ అంటే ఎక్కడో ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ప్రతి గ్రామంలో ఉన్న టీడీపీ నాయకులు స్మగ్లర్స్ గా మారిపోయారు. అదే మద్యం అమ్మితే మద్యం స్మగ్లర్లుగా మారిపోయారు, యూరియా అంటే యూరియా బ్లాక్ చేసేసి యూరియా స్మగ్లర్స్ గా మారిపోయారు. వాళ్ళు సర్వీస్ చేయట్లా, ప్రజాసేవ చేయట్లా. మీరు అడిగినటువంటి ప్రశ్నకి అవును, ఎవరైతే చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఆల్రెడీ దెబ్బతినిపోయినాయి. ఈ స్పిరిట్ తాగి బ్రతికున్న వాళ్ళ పరిస్థితి చాలా నరకంగా ఉంది ఈశ్వర్ గారు. ఆ కుటుంబాలు ఏమైపోతాయో అర్థం కాదు. కొన్ని లక్షల కుటుంబాలు ఈరోజు ఈ స్పిరిట్ తాగి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఏమీ జబ్బు వచ్చిందో తెలియక, మీరు అన్నారు కిడ్నీ చిదిమేస్తారు, నరాలు చిచ్చేస్తారని చెప్పిన ఖచ్చితంగా ఇది జరుగుతూ ఉంది. కుటుంబాలు చితికిపోతా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు గందరగోళంగా ఉంది. మళ్ళీ ఆరోగ్యశ్రీ తీసేసేస్తున్నారు, ఎక్కడో చూపిస్తాను, ఇటు వాడు బ్రతకడానికే లేకుండా. మీ పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారి దురాశ, అక్రమ వ్యాపారం, స్కామ్, 5,280 కోట్లు, వీటికంటే కూడా అత్యంత ప్రధానమైంది ఈ రాష్ట్రంలో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలి. చంద్రబాబు నాయుడు గారి స్కామ్ల గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు, ప్రజల ప్రాణాలు పోయేటట్లున్నాయి ఇక్కడ. మీ పార్టీ కూడా అసలు ఈ మద్యం ఎన్ బ్రాండ్స్ తాగితే మీ ప్రాణాలు పోతాయిరా బాబు అని ప్రజల్ని చైతన్యవంతం చేసేటటువంటి బాధ్యత వైఎస్ఆర్సీపీ తీసుకోవాలి. అదే సార్, అందులో తీసుకుందామని చెప్పేసి షాప్కి వెళ్ళాం. మేము ఏప్రిల్లో వెళ్ళాం, షాప్కి వెళ్ళి ఒక మద్యం బాటిల్ కొన్నాం.
ఆ మద్యం బాటిల్ కొని 18 సంవత్సరాల లోపు వాళ్ళకి అమ్మొద్దని చెప్పేసి షాప్కి వెళ్తే 2 షాపులు ఆ రోజు నేను విజిట్ చేస్తే 2 కేసులు నా మీద అక్రమ కేసులు పెట్టారు ఈశ్వర్ గారు. ఓకే. 2 కేసులు పెట్టారు. నేను షాప్ లో మద్యం కొన్నాను. నేను ఆ రోజు 99 రూపాయలకే ఇచ్చారు. రూపాయి కూడా తిరిగి ఇచ్చారు. ఎందుకంటే నేను వచ్చాను కాబట్టి. మరి నా మీద ఆ కేసులు పెట్టినప్పుడు మీరు ఇందాక చూపిస్తున్నప్పుడు ఆ విజువల్స్ లో కింద కూర్చొని ఉన్నారు చూడండి, ఆ అక్రమంగా తయారు చేస్తున్నటువంటి ఆ స్పిరిట్ మద్యం బాటిల్స్ దగ్గర. పాపం అక్కడ అమాయకులు, వాళ్ళకి తెలియదు ఏం తయారు చేస్తున్నారో కూడా తెలియని అమాయక కూలీలని అక్కడ కింద కూర్చోబెట్టారు. అక్కడ ఈ అక్రమ దందా చేస్తున్నటువంటి ఆ నరేంద్రను కూర్చోబెడితే, అక్కడ జయప్రకాష్ రెడ్డిని కూర్చోబెడితే, అక్కడ మనకి ఆ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూర్చోబెడితే, వీళ్ళ దగ్గర వాళ్ళని కూర్చోబెడితే సంతోషించే వాళ్ళం ఈశ్వర్ గారు. సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పుడు మద్యం అక్రమ కేసు పెట్టాలి, సిబిఐకి ఒప్పజెప్పాలి, ఇట్లాంటిది కొన్ని లక్షల ప్రాణాలు కాపాడాలంటే కరెక్ట్, ఇది ఖచ్చితంగా కేంద్రం ఇందులో ఇన్వాల్వ్ అయ్యి సిబిఐ కేసులు పెట్టాలి. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఒక బెల్ట్ షాప్ కూడా ఉండకుండా చేయాలి ఈశ్వర్ గారు. ఇక్కడ మొత్తం స్పిరిట్ మాత్రమే అమ్ముతున్నారు. వాటిల్ని ఎందుకని వీటిల్ని ఆపరు? ఏమైనా కేసులు పెట్టారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆధార్ కార్డు ఇచ్చి, ప్రభుత్వ షాపులో ఆధార్ కార్డు ఇచ్చి ఒక మనిషి 2 బాటిల్స్ కంటే ఎక్కువ తీసుకొని వెళ్తా ఉంటే వాళ్ళ మీద సెబ్ వాళ్ళు పట్టుకొని కేసులు పెట్టేవాళ్ళు. మేమేం చేయగలిగే వాళ్ళం కాదు. అరే సొంత ఇంట్లో తాగాల, లేకపోతే ప్రైవేట్ ప్లేస్ లో పొలాలు ఎక్కడో తాగాల, రోడ్డు మీద ఎక్కడైనా మద్యం తాగుతూ కనిపిస్తే వాళ్ళని ఖచ్చితంగా సెబ్ వాళ్ళు కేసులు పెట్టేవాళ్ళు. ఈ రోజు చూస్తా ఉంటే ఎక్కడ చట్టా కనిపించినా రోడ్ల మీద పబ్లిక్ గా ఈ స్పిరిట్ ని పెట్టుకొని తాగుతూ, రాత్రులు ఒకవేళ ఏదైనా ఆడవాళ్ళు మోటార్ సైకిల్ మీద ఎవరన్నా భార్యాభర్తలు వెళ్ళాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కూటమి నాయకుల యొక్క ఈ పాలనలో జరుగుతా ఉంది. ఖచ్చితంగా దీన్ని ఇది కేంద్ర ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి మీద దానికి సంబంధించినటువంటి పూర్తిగా వాళ్ళదే బాధ్యతగా పెట్టి సిబిఐ దీని మీద జరపాలని చెప్పేసి. ఇంత పెద్ద నకిలీ మద్యం దందా జరిగితే, ఇన్ని వేల కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం జరుగుతుంటే, కేవలం 2 టీడీపీ నాయకుల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి మా పని అయిపోయిందని కూర్చుంటే, ఇప్పుడు అన్ని షాపులకు వెళ్ళిపోయినా, అన్ని బెల్ట్ షాపులకు వెళ్ళిపోయినా ఈ నకిలీ మద్యం, ఒరిజినల్ బ్రాండ్లు పోలినటువంటి ఈ నకిలీ మద్యం వెనక్కి తిరిగి వచ్చేది ఎట్లా? ఈరోజు దాన్ని తాగిన వారి పరిస్థితి ఎలా ఉంది? మనం రోజు కంటితో చూడకపోవచ్చు, కానీ ప్రతిరోజు క్రమంగా వాళ్ళ కిడ్నీలు కానీ, లివర్ కానీ, హార్ట్కి సంబంధించినటువంటి రోగాలు కానీ, నరాల బలహీనతలు కానీ ఇవన్నీ వచ్చేటటువంటి ప్రమాదం ఉంది. కొంతమంది అక్కడికక్కడే తాగి చనిపోతున్నారు. ఒక దృశ్యం మీకు చూపిస్తాను. ఒకసారి స్క్రీన్ పైన ప్లే చేయండి. అటువంటి మద్యం తాగితే, నకిలీ బ్రాండ్లు తాగితే ఏమవుతుంది? ఎంత దుర్మార్గంగా ఉందంటే, ఈరోజు ఇన్ని లక్షల బాటిల్స్ ఆల్రెడీ వెళ్ళిపోతే వాటిపైన ఏం చర్యలు తీసుకోదంటే ఈ ప్రభుత్వం? అక్కడే మద్యం దుకాణాల ముందు తాగి ప్రాణాలు వదిలేస్తున్నారంటే దీనిపైన ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉందా లేదా? అతను తాగినటువంటి బ్రాండ్ ఏంటి? ఆ మందు నిజంగా ఒరిజినల్ తాగాడా, లేకపోతే మన మొలకల చెరువు బ్రాండ్ తాగారా? ఏ బ్రాండ్ తాగారు? ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఈరోజు హత్యలు పెరిగిపోయాయి, అత్యాచారాలు పెరిగిపోయాయి, అఘాయిత్యాలు పెరిగిపోయాయి మహిళల మీద. కారణం ఏంటి? మందు కారణంతో రాష్ట్రంలో నేరాల సంఖ్య పెరుగుతోంది. అందులో ఇలాంటి కల్తీ మందు, ఇలాంటి నకిలీ మందు, ఇలాంటి స్పిరిట్ మాత్రమే తాగితే ఈ నేరాలు పెరుగుతాయి, ఘోరాలు పెరుగుతాయి, ప్రాణాలు పోతాయి. ప్రసాద్ గారు, ఏంటి సార్ ఈ దృశ్యాలు? ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం సార్ ఇది. అదే సార్, లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా పోర్ట్రేట్ చేసి గత ప్రభుత్వాన్ని అబాసుపాలు చేసే కార్యక్రమానికి తెరలేపి లిక్కర్ స్కామ్ చుట్టూ తిరుగుతున్న వీళ్ళకి తాడు పామే కరవడం అంటే ఇదే. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆ జే బ్రాండ్ అని అబాసుపాలు చేసిన గత ప్రభుత్వానికి వీళ్ళు ఇస్తున్న ఈ టీబీజే బ్రాండ్ తాగితే ఏమైందో కళ్ళ ముందు ఒక ప్రాణం కోల్పోయింది, మీరే చూపించారు. నాకు ఇదంతా కాకుండా మద్యపాన ప్రియుల కడుపు కొట్టేవని దీర్ఘాలు తీసుకుని మాట్లాడిన పవన్ కళ్యాణ్ జుత్తాగరేసుకుంటూ ఎక్కడ ఉన్నాడు సార్? ఈ నా ప్రభుత్వంలో ఈ విధంగా నకిలీ బ్రాండ్లు తయారు చేసి ప్రజల ఆరోగ్య పరిస్థితుల్ని చిన్నభిన్నం చేస్తుంటే, గతంలో నేను లిక్కర్ తాగి అనవసరమైన మరణాలు వచ్చాయి, లేదా ఆడపిల్లలు ఎత్తుకెళ్ళిపోతే చాలా 30,000 మంది పైసలకు ఆడపిల్లలు సనాతని ధర్మం పాటిస్తున్నారు కాబట్టి మద్యం అనే మాట నాలుక నుంచి రాకూడదు కాబట్టి ఆయన మాట్లాడలేదేమో. ఇలా కూడా కవరింగ్ ఉంటుంది.
మీరు అలా క్లూలు ఇవ్వకండి సార్. ఇప్పటికే అలా మామూలు కథలు చెప్పట్లేదు, చెవుల్లో చెట్లు మొలుస్తున్నారు వాళ్ళు ఇచ్చి పెట్ట కథలకి. మీరు ఈ దైద్రగొట్టు కథలు కూడా ఇస్తే వాళ్ళని పట్టుకోవడం ఎవరి వల్ల కాదు. ఉంటుందేమో సార్, ఆ మద్యం అనే మాట పలకూడదు కాబట్టి సైలెంట్గా ఉన్నాం. దాని మద్యం అనకపోతే వైన్ అని పలకమనండి సార్, లెక్కర్ అన్నమాట సార్. దానికి ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి కదా, మనోడు ఇంగ్లీష్లో మాస్టర్స్ డిగ్రీ కూడా తీసుకున్నాడు కదా. అర్థం చేసుకుంటారు ప్రజలు. ఏంటి అర్థం చేసుకుంటారు సార్? ఎంతమంది ప్రాణాలు పోయే చూడమనండి, ఇప్పుడు ఊగిపోయి మాట్లాడమనండి సార్. నాకు అర్థం కాని విషయం, ఒక ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రభుత్వ బాధ్యత ఏంటి సార్? మాన ప్రాణాలను కాపాడడం. అవును. తిరుపతి లాంటి ఆధ్యాత్మిక, ఇది మనోడు మీరు ఇందాక చెప్పారు కదా సనాతన ధర్మం అని. తిరుపతిలోనే ఒక కానిస్టేబుల్ మద్యం తాగి ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం చేయబోతే ఆవిడ తిరగబడింది ఉదంతం కనబడినప్పుడు మద్య ప్రాణ ప్రియులు కడుపు కొట్టో జగన్మోహన్ రెడ్డి అని అరిచిన పవన్ కళ్యాణ్ ప్రతిస్పందన ఇది. ఎందుకంటే ఆడపిల్లల పట్ల ప్రతిస్పందించే గుణం అని చెప్పాడు కదా ఆయన. అవును. ఏ ఆడపిల్లకైనా చేతులు నరికేస్తాను, నాకు కరాటా వచ్చి కొంగుఫు వచ్చిన పెట్టకథలు చెప్పాడు కదా మనకి. ప్రతిస్పందన ఏది? సో ఇవన్నీ మీరు ఆద్యంతం గమనించగలిగితే ఇవన్నీ చూడండి ఎన్ని ప్రాణాలకి దారితీసిందో, మరణాలకి. వీటికి ఎవరు సమాధానం చెప్తారు? ఎవరు చెప్తారు? ఇదే మీరు మొలకల చెరువు బ్రాండ్, ఇది మొలకల చెరువు బ్రాండ్ ఖచ్చితంగా. దీని మీద ఇందాక అశోక్ బాబు గారు చెప్పినట్టు ఒక సింగిల్ జడ్జి గారితో ఇమ్మీడియట్ గా ఒక ఎంక్వైరీ చేసి లోపట ముందు దొరికినట్టు లోపల 78 పేర్లు ఆన్ టాప్ ప్రయారిటీలు, అందరూ నాయకులే. డబ్బుల తర్వాత రికవరీ తర్వాత 5,250 కోట్ల తర్వాత చూసుకోవచ్చు. ముందు నాయకుల్ని లోపల పెట్టి దీని మీద ఏం జరుగుతుంది అన్న విషయం మీద పూర్తి అవగాహనతో సింగిల్ జడ్జి తీర్పు కనుక వస్తే దీని మీద మనం ఆడదాం. అంతేకాని పార్టీలను సస్పెండ్ చేసాం మామా అనిపించుకున్నాం అనుకుంటే కుదరదు. రైట్. వెంకటరెడ్డి గారు 1 minute కన్క్లూడ్ చేయండి సార్. దీనిపైన ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి, లేకపోతే టాస్క్ ఫోర్స్ వేసి, లేకపోతే ప్రత్యేక బృందాన్ని వేసి ఇప్పటికే వైన్ షాపులకు అలాగే బెల్ట్ షాపులకు వెళ్ళిపోయినటువంటి నకిలీ బ్రాండ్స్ అన్నింటినీ ఇమీడియట్గా వెనక్కి తెప్పించాల్సిన అవసరం ఉందా లేదా? అంత తెప్పించేస్తే దొరికిపోతారు సార్ రెడ్ హ్యాండెడ్గా. మీరు గట్టిగా అట్లా అంటే సిఐటి సిట్ వేస్తారు, అప్పుడు ఏం చేస్తారు మీరు? సిఐటి సిట్ కాదు సార్, SIT చేస్తారు. చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీమ్ అని SIT. మనం ఈరోజు ఏంటంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోనో లేదంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితోనో లేదంటే సిబిఐతోనో విచారణ జరగాలి. ఎందుకంటే ఇది లక్షలాది మంది ప్రాణాలకు సంబంధించినటువంటి అంశం. అలానే ఒక్క ఏడాదిలో 5,280 కోట్ల నకిలీ మద్యాన్ని డైరెక్ట్ గా ప్రభుత్వమే షాపులకు అమ్మించింది, డైరెక్ట్ ప్రభుత్వమే. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దల ఆస్తులు అయితే అంత జరగదు కాబట్టి. ఎందుకంటే 1000 బెల్ట్ షాపులు ఉన్నాయని నిన్న కరెక్ట్ వాళ్ళ పేపర్లే రాసినాయి సార్, ఈనాడే జిల్లా పేపర్లో తంబాలపల్లి నియోజకవర్గంలో 1000 బెల్ట్ షాపులు ఉన్నాయని. ఇప్పటి వరకు ఏ ఒక్క బెల్ట్ షాప్ మీద చర్య తీసుకున్నారు? రెండోది వాళ్ళ ఎమ్మెల్యే వచ్చి చెప్పాడు బెల్ట్ షాప్ ఉందని, ఎక్కడైనా చర్యలు తీసుకున్నారా? బెల్ట్ తీస్తా అంటాడు చంద్రబాబు నాయుడు గారు, ఏం బెల్ట్ తీసావు? బెల్ట్ తీయడం అంటే బెల్ట్ షాపులు పెట్టడమా? రైట్ అది సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. కారుమూరి వెంకటరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. అశోక్ బాబు గారు థ్యాంక్ యూ సార్. అలాగే ప్రసాద్ గారు థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.